Okay, sodium hydroxide. Sodium hydroxide. This is NaOH. We call it as NaOH. Or దీన్నే మనం ఏమంటామంటే కాస్టిక్ సోడా. దీన్నే మనం ఏమంటాం కాస్టిక్ సోడా. And this is first point of this is sodium hydroxide is also called as caustic soda as it causes burn on the skin due to its hygroscopic nature. సోడియం హైడ్రాక్సైడ్ ని మన చర్మం మీద వేసినప్పుడు బర్న్ వస్తాయి, అంటే మనకు చర్మము కాలుతుంది. సో ఎందుకంటే ఇట్ హ్యాస్ అ హైడ్రోస్కోపిక్ నేచర్ ఉంటుంది. దాంట్లో హైడ్రోస్కోపిక్ నేచర్ వల్ల అదేమవుతుందంటే చర్మం మీద మనకు వేసినప్పుడు చర్మం అనేది స్కిన్ అనేది చర్మం మండుతుంది, కాలుతుంది. సో అది ఎందుకంటే దట్ ఈస్ డ్యూ టు ఇట్స్ హైగ్రోస్కోపిక్ నేచర్ అనేది ఉంటుంది. సో రైట్ డౌన్ ద ఫస్ట్ పాయింట్, సోడియం హైడ్రాక్సైడ్ is also called caustic soda. దాన్ని మనం ఇంకేమంటాము కాస్టిక్ సోడా. ఎందుకంటాం దాన్ని కాస్టిక్ సోడా అని? యాజ్ ఇట్ కాజెస్ ఏం చేస్తుంది? కాజెస్ బర్న్ ఆన్ ద స్కిన్. మన స్కిన్ మీద వేసినప్పుడు బర్న్ ఆన్ ద స్కిన్ మీద పడ్డప్పుడు ఆ స్కిన్ ఏమవుతుందంటే బర్న్ అవుతుంది, మండుతుంది, కాలుతుంది అన్నట్టు. బర్న్ ఆన్ ద స్కిన్ డ్యూ టు హైగ్రోస్కోపిక్ నేచర్. దాంట్లో ఉండే హైగ్రోస్కోపిక్ నేచర్ వల్ల అది మండుతుంది, కాబట్టి దాన్ని కాస్టిక్ సోడా అని చెప్పి అంటాం. హైగ్రోస్కోపిక్ నేచర్. So the second point. Now, sodium hydroxide is prepared from aqueous NaCl. నేను చెప్పాను aqueous NaCl solution ని ఇంకేమంటామని చెప్పాను. NaCl solution ని what we call that sodium chloride solution is called as what we call, yesterday I said దాన్ని ఇంకో సొల్యూషన్ అని కూడా అంటారని చెప్పాను. సోడియం క్లోరైడ్ అక్వైస్ సొల్యూషన్ ఏమంటాం? బర్నింగ్ కాదు, బ్రైన్ సొల్యూషన్. ఓకేనా? BRINE బ్రైన్ సొల్యూషన్. ఓకేనా? బ్రైన్ సొల్యూషన్ అంటాం. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ దేని నుంచి తయారు చేస్తారు సోడియం హైడ్రాక్సైడ్ అంటే? NaCl. ఈ NaCl అనేది ఏంటంటే అక్వైస్ NaCl. ఇట్ ఈస్ ఫ్రమ్ అక్వైస్ NaCl, అంటే నీటితోటి కలపబడ్డ NaCl ద్రావణం నుంచి. దీన్నే మనం ఏమంటామంటే బ్రైన్ సొల్యూషన్ అంటాం. BRINE బ్రైన్ సొల్యూషన్. సోడియం క్లోరైడ్ ని వాటర్ లో కలిపినప్పుడు దాన్ని బ్రైన్ సొల్యూషన్ అంటాం. బై విచ్ ప్రాసెస్ అంటే దాని లోపల ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. బ్రైన్ సొల్యూషన్ లోకి ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు వి గెట్ సోడియం హైడ్రాక్సైడ్. ఎలక్ట్రాలిసిస్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ దాన్నే మనం ఏమంటామంటే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని కూడా అంటాం. CLOR క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. సో నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఆర్ ఆల్కలీస్? ఆల్కలీస్ అని వేటిని అంటామని చెప్పాను? ఆల్కలీ అంటే ఏమని చెప్పాను? వాట్ ఆర్ ఆల్కలీస్? ద బేస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అంటే బేస్ వాటర్ లోపల సాల్యుబుల్ అయితే దట్ అక్వైస్ సొల్యూషన్ ని మనం ఏమంటాం? ఆల్కలీ అంటాం. ఓకేనా? సో కరెక్ట్. సో ద థర్డ్
H2 అండ్ NaOH అంటే ఇక్కడ హైడ్రోజన్ అండ్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ అండ్ క్లోరిన్ గ్యాస్ Cl2 gas at anode formed during electrolysis of దేన్ని ఎలక్ట్రాలిసిస్ చేసాం ఇంత ముందు aqueous NaCl సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని బ్రైన్ సొల్యూషన్ ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు H2 హైడ్రోజన్ అండ్ NaOH అండ్ Cl2 గ్యాస్ యానోడ్ ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ ద రియాక్షన్. మనం ఏం రాస్తామంటే దీంట్లో NaOH ప్రిపరేషన్ ఇది, దానికి ఈక్వేషన్ ఇది. వీడియో స్ట్రక్ అవుతుందా బోర్డు ఈజ్ నాట్ క్లియరా ఇప్పుడు?
ఇప్పుడు క్లియర్ ఉందా? ఉందా? ఓకే ఓకే. సో సిగ్నల్ ప్రాబ్లం అది. ఎయిర్టెల్ సిగ్నల్ అప్పుడప్పుడు అట్లా అవుతుంది, జియో అవుతుంది. సో మార్చాను దాన్ని సిగ్నల్ని. సో ఇప్పుడు మీరు ఎన్ఏఓహెచ్ సొల్యూషన్ ప్రిపరేషన్ కెమికల్ ఈక్వేషన్ రాయమంటే 2NaCl ప్లస్ H2O, NaClకి బ్రైన్ సొల్యూషన్. అంటే బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటి? సోడియం క్లోరైడ్ అనే దాన్ని వాటర్లో కలిపితే దిస్ ఇస్ బ్రైన్ సొల్యూషన్. దీంట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ ఎలక్ట్రాలసిస్ చేస్తారు. కరెంట్ పాస్ చేసినప్పుడు దీని లోపల యానోడ్ దగ్గర ఏం ఫామ్ అవుతాయంటే NaOH ఫామ్ అవుతుంది. ఇంకోటి ఏం ఫామ్ అవుతుందని చెప్పాను? H2 అండ్ ఇంకోటి ఏం ఫామ్ అవుతుంది? Cl2. అంటే NaOH ప్లస్ Cl2 ప్లస్ H2, Cl2 గ్యాస్ H2, ఇవన్నీ కూడా యానోడ్ దగ్గర ఫామ్ అవుతాయి. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ ఫర్ ద సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ కాస్టిక్ సోడాకి ఈక్వేషన్. నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనము యూజెస్ చెప్పుకుందాం. యూజెస్ లో కాస్టిక్ సోడాను ఇట్లా తయారు చేసినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేసే క్రమంలో వి గెట్ సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ గ్యాస్ అండ్ H2 ఎట్ యానోడ్ దగ్గర ఫామ్ అవుతాయి. సో ఈ ఫామ్ అయిన వాటి నుంచి మనము యూజెస్ తీసుకుంటాం. అంటే ఈ సోడియం హైడ్రాక్సైడ్ పొందడం లోపల ఈ సోడియం హైడ్రాక్సైడ్ యూజెస్ ఏంటి? యూజెస్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ కాస్టిక్ సోడా. రబ్ చేయమంటారా? రబ్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు దీని యూజెస్ ఏంటంటే కాస్టిక్ సోడా యూజెస్. కాస్టిక్ సోడా లోపల మనకు ఏమేమి ప్రిపేర్ అవుతున్నాయంటే ఇక్కడ క్లోరిన్ తయారవుతుంది, H2 తయారవుతుంది. సో ఇట్లా తయారైన క్లోరిన్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? సో యూజెస్ లో H2 ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్. ఈ హైడ్రోజన్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ ప్రిపరేషన్ ఆఫ్, దాన్ని మార్గరైన్ అంటాం. మార్గరైన్ అంటే మీకు వనస్పతి తెలుసా? MARGARINE, మార్గరైన్. మార్గరైన్ ని వనస్పతి పేరు విన్నారా ఎప్పుడన్నా? వనస్పతి ఆయిల్ అని చెప్పి విన్నారా ఎప్పుడన్నా? విన్నారా? వనస్పతి కనిపిస్తుందా? మార్గరైన్. సో వనస్పతి మార్గరైన్, వనస్పతి ఆయిల్ అంటారు. మార్గరైన్ అనే దాన్ని ప్రిపేర్ చేయడంలో H2ని యూజ్ చేస్తాం, హైడ్రోజన్ ని యూజ్ చేస్తాం. అంటే మనకు అమ్మోనియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ లో వెలువడిన మనకు తయారైన హైడ్రోజన్ ని వి యూజ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ మార్గరైన్. దాన్ని వనస్పతి ఆయిల్స్ అంటే మనం ఇప్పుడు నూనెలు వాడతాం కదా, పల్లి నూనె, ఇవన్నీ ఆయిల్స్ ఉన్నాయి కదా, వనస్పతి ఆయిల్స్. ఈ ఆయిల్స్ తినే ఆహార పదార్థాల ఆయిల్స్ లోపల, వంట నూనె లోపల హైడ్రోజన్ ను ఉపయోగిస్తాం. దీని నుంచి తయారై హైడ్రోజన్, సోడియం హైడ్రాక్సైడ్ నుంచి తయారైన హైడ్రోజన్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ అట్లాగే Cl2 తయారైంది కాబట్టి Cl2 ఈజ్ యూజ్డ్ ఇన్ ద యూజ్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్ టు కిల్ జర్మ్స్. క్లోరిన్ ఎక్కడ యూజ్ చేస్తాం? యూజ్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్, అంటే క్రిములను చంపడానికి. డిస్ఇన్ఫెక్టెంట్ అంటే క్రిములను. స్ప్రేలు ఉంటాయి కదా టు కిల్ జెమ్స్, ఆ స్ప్రేల లోపల మనము ఈ యొక్క Cl2ని, క్లోరిన్ ని వాడతాం క్రిములను చంపడానికి. అట్లాగే ఇన్ వాటర్ ట్రీట్మెంట్, అది ఎక్కడ? వాటర్ లోపల క్లోరిన్ కలిపి మనము వాటర్ ట్రీట్మెంట్ లో వాటర్ లోపల క్లోరిన్ కలుపుతాం. క్లోరిన్ కలిపి క్రిములను, బ్యాక్టీరియా అవన్నీ లేకుండా చేస్తాం. సో దట్ ఈస్ క్లోరిన్ ఈజ్ యూజ్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్ ఇన్ వాటర్ ట్రీట్మెంట్. స్విమ్మింగ్ పూల్స్, మనం స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, స్నానాలు చేసే సరస్సులు, స్విమ్మింగ్ పూల్స్, అవి కొలంలలో కూడా మనం ఏం చేస్తామంటే క్లోరిన్ కలుపుతాం ఎట్సెట్రా.
ఇప్పుడు మనము ఇప్పుడు కూడా చేస్తున్నాం కదా, అదే ఈ కరోనా సమయం లోపల క్లోరిన్ నేషన్ అని చెప్పి క్లోరిన్ పిచికారు చేస్తారు. సో దాంట్లో రసాయనాల్లో క్లోరిన్ ఉంటుంది, బ్యాక్టీరియా వైరస్లను చంపేస్తుంది. సో నెక్స్ట్, క్లోరిన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ పీవీసీ. క్లోరిన్ ఇంకెక్కడ యూజ్ చేస్తాం? పీవీసీ ప్రిపరేషన్లో క్లోరిన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ పీవీసీ. పీవీసీ అంటే తెలుసా మీకు? ప్లాస్టిక్స్ లోపల చదివారు మీరు, చెప్పండి ఎవరన్నా పీవీసీ అంటే? పీవీసీ ఎక్స్పాన్షన్ చెప్పారు ఎవరన్నా? ఎనీబడి? పైప్స్ ఉంటాయి కదా, పీవీసీ పైప్స్ వినలేదా మీరు? పాలీవినైల్ క్లోరైడ్ అనే పైప్స్ ని, పీవీసీ పైప్స్ ని తయారు చేయడంలో కూడా క్లోరిన్ ని ఉపయోగిస్తాం. అట్లాగే ఇంకెక్కడ ఉపయోగిస్తామంటే క్లోరిన్ ని, సిఎఫ్సిస్. మనకు క్లోరిన్ ఎక్కడ వస్తుంది? క్లోరో కార్బన్స్ ఉంటాయి కదా, ఆ గ్యాసెస్ లో కూడా క్లోరిన్ ఉంటుంది. ఫ్లోరో కార్బన్స్ మనకు రిఫ్రిజిరేటర్ లో వస్తాయి చూసారా, ఫ్లోరో కార్బన్స్ అని. ఆ గ్యాసెస్ లో క్లోరిన్ ఉంటుంది. నెక్స్ట్, ఇంకా పెస్టిసైడ్స్ అంటే మనము రసాయనాలు ఉంటాయి కదా, పంటలకు కొట్టే పెస్టిసైడ్స్, రసాయనాల్లో కూడా క్లోరిన్ ని ఉపయోగిస్తాం, ఎట్సెట్రా. పెస్టిసైడ్స్. ఓకే, నోట్ చేసుకున్నారా? కనిపిస్తుందా బోర్డు? క్లారిటీ ఉందా? అర్థం? నోట్ చేసుకున్నారా? ఓకే, ఇప్పుడు క్లోరిన్ ఎక్కడ యూజ్ చేస్తారో మీకు తెలిసింది. క్లోరిన్ ఆల్సో యూజ్డ్, ఇవన్నీ కాస్టిక్ సోడాలో వేరే మనకు ఉత్పన్నమైన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో కాస్టిక్ సోడా యూజెస్ వల్లనే ఇవన్నీ క్లోరిన్, హైడ్రోజన్ వెలువడతాయి. వాటిని మనం ఇట్లా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ పాయింట్, fourth one is NaOH is used, sodium hydroxide అనేది is used as detergent. అంటే NaOH is used for degreasing metals. అంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది మెటల్స్ ని, NaOH is used as degreasing metals. అంటే మెటల్స్ తయారు చేయడంలో. బోర్డ్ నాట్ క్లియరా? డిగ్రీజింగ్ మెటల్స్. ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లం తోటే అట్లా అవుతుంది అప్పుడప్పుడు. చూద్దాం. ఇప్పటికి ఎట్లాగే ఉందా బోర్డు? NaOH is used as a decreasing metals అనేది జస్ట్ ఇట్స్ ఎ వర్డ్ వి సీ ద డిగ్రీజింగ్ మెటల్స్ అన్నాయండి. ప్రిపరేషన్ ఆఫ్ సోప్స్, సోడియం హైడ్రాక్సైడ్ ఇంకెక్కడ యూజ్ చేస్తామంటే సోప్స్ తయారీలో కూడా ఉపయోగిస్తాం, సబ్బుల తయారీలో. ప్రిపరేషన్ ఆఫ్ సోప్స్. నెక్స్ట్, అనదర్ sodium hydroxide is also used as preparation of soaps. ఇంకెక్కడ యూజ్ చేస్తామని చెప్పాను? డిటర్జెంట్, రిన్స్ సోప్ ఇట్లాంటివి ఉంటాయి కదా, బట్టల సబ్బులు, సర్ఫ్ ఎక్సెల్,
ఇట్లాంటివి ఏవైనా సరే డిటర్జెంట్స్, ఏరియల్ అన్నిట్లలో కూడా ఇట్లాంటి సోప్స్, డిటర్జెంట్స్ వాటిలో ఉపయోగిస్తాం బట్టలు దాంట్లో. ఇన్ పేపర్ మేకింగ్, ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్ అండ్ మెర్సరైజింగ్ కాటన్, అంటే కాటన్ లోపల కాటన్ ఇండస్ట్రీలో కూడా ఉపయోగిస్తాం సోడియం హైడ్రాక్సైడ్ని. ఇన్ పేపర్ మేకింగ్లో అంటే పేపర్ తయారు చేయడంలో కూడా సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడుతుంది. పేపర్ మేకింగ్. నెక్స్ట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్, ప్రిపరేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్. ఆర్టిఫిషియల్ సిల్క్ని ఏమంటాం చెప్పండి? 8th క్లాస్లో మనకు వచ్చింది. ఆర్టిఫిషియల్ సిల్క్ ఏమంటాం? ఎవరైనా చెప్తారా? ఆర్టిఫిషియల్ సిల్క్ ఎన్ఎంఎంఎస్ చదివిన వాళ్ళు కూడా చెప్పచ్చు. ఆర్టిఫిషియల్ సిల్క్ని ఏమంటాం? రేయాన్ అంటాం. రేయాన్. నైలాన్ అంటే రేయాన్ అంటే ఆర్టిఫిషియల్ సిల్క్, నైలాన్ అంటే ప్లాస్టిక్. అది అంటే రేయాన్ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఆర్టిఫిషియల్ ఉన్ని, ఊల్ 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 ఊల్ని ఏమంటాం? దానికో పేరు కూడా ఉంది ఆర్టిఫిషియల్గా. అక్రిలిన్, అక్రిలిన్ అక్రిలినేనా? రేయాన్ అక్రిలినే కావచ్చు. రేయాన్ రేయాన్ అంటే రెండు ఉన్నాయి. ఉనికి ఆర్టిఫిషియల్ గా తయారు చేసుకోవడానికి అక్రిలిన్ అంటాం అనుకుంటా, రేయాన్ మాత్రం ఆర్టిఫిషియల్ సిల్క్ అంటాం. ఓకే. నెక్స్ట్ అండ్ మెర్సరైజింగ్ కాటన్. కాటన్ ఇండస్ట్రీలో కూడా మెర్సరైజింగ్ ప్రాసెస్ చేస్తే మెర్సరైజింగ్, MERCE, మెర్సరైజింగ్, RISING, మెర్సరైజింగ్ కాటన్. కాటన్ ని మెర్సరైజ్ చేయడంలో అంటే ఆ కాటన్ ఇండస్ట్రీలో కూడా మనము MEYC యూజ్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ పాయింట్, 5th పాయింట్ వచ్చేసి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. HCl ఉంది కదా, దీన్ని మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రిపేర్డ్ బై రియాక్షన్ బిట్వీన్, మనం దేంట్లో రియాక్షన్ జరుగుతుందంటే ప్రిపేర్డ్ బై రియాక్షన్ బిట్వీన్ H2 అండ్ Cl2. HCl ఎట్లా ప్రిపేర్ అవుతుంది? ప్రిపేర్డ్ బై రియాక్షన్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్. రియాక్షన్ బిట్వీన్ H2 అండ్ Cl2, ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగినప్పుడు హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఫర్, మనం దేనికి యూజ్ చేస్తాము? ఈజ్ యూజ్డ్ ఫర్ క్లీనింగ్ స్టీల్ ని శుభ్రపరచడానికి HCl ని యూజ్ చేస్తాం. క్లీనింగ్ స్టీల్ శుభ్రపరచడం, స్టీల్ వెసల్స్ ఉంటాయి కదా, వాటిని శుభ్రపరచడానికి. అండ్ ఆల్సో ప్రిపరేషన్ ఆఫ్ అమోనియం క్లోరైడ్, మెడిసిన్స్, కాస్మెటిక్స్ ఎట్సెట్రా. సో ప్రిపరేషన్ ఆఫ్ అమోనియం క్లోరైడ్, NH4Cl తయారు చేయడంలో కూడా HCl ని యూజ్ చేస్తాం. ప్రిపరేషన్ ఆఫ్ అమోనియం క్లోరైడ్. అమోనియం క్లోరైడ్ సింబల్ ఏంటంటే NH4Cl. సో ఈ అమోనియం క్లోరైడ్ తయారీలో కూడా HCl ని యూజ్ చేస్తాం. అండ్ ఇంకెక్కడ యూజ్ చేస్తామంటే మెడిసిన్స్ లో యూజ్ చేస్తాం. మందుల తయారీలో కూడా హైడ్రోజన్ క్లోరైడ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాస్మెటిక్స్ అంటే మనం ఇప్పుడు ఫేస్ క్రీమ్స్ ఉంటాయి కదా, ఫేస్ కు రాసుకునే క్రీమ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్స్, వాటిలో కూడా హైడ్రోజన్ క్లోరైడ్ అనేది కాస్మెటిక్స్ కూడా దాంట్లో కూడా ఉంటాయి. సో ఎట్సెట్రా నోట్ చేసుకోండి.
సో అందరు టీఎస్ఆర్జేసి పడ్డది, అప్లై చేసుకోండి. ఇంకొకటి బెంగళూరులో బీఈడి ఉంటుంది కదా, అది కూడా పడ్డది. ఎవరంటే నోటిఫికేషన్ మీకు మాధురి ఉన్నారా? మాధురి మేడం, మాధురి మేడమేనా? అశోక్ సార్, హలో మాధురి మేడం, బీఎడ్ కూడా పడ్డది. ఓకే, నోట్ చేసుకున్నారా? టచ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్. CaOCl2, కెమికల్ నేమ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఏంటి? CaOCl2. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్లాంటివి అడుగుతారు, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా. బ్లీచింగ్ పౌడర్, yes, that is CaOCl2. Now the chemical name of bleaching powder is దాన్ని ఏమంటాం? కెమికల్ నేమ్ అంటే కాల్షియం ఆక్సిక్లోరైడ్ ఆర్ కాల్షియం క్లోరో హైపోక్లోరైట్. ఇది జనరల్ ఇట్లా రాస్తాం, కాల్షియం ఆక్సిక్లోరైడ్ ఆర్ దీన్ని ఏమంటామంటే కాల్షియం క్లోరో హైపోక్లోరైట్. కాల్షియం క్లోరో హైపోక్లోరైట్. దీనికి కెమికల్ సింబల్ వచ్చేసి CaOCl2. సో దిస్ ఇస్ ద సింబల్. Calcium oxychloride or calcium chlorohypochlorite. So this is the first point. And second point is the structure of bleaching powder. Structure రాయమంటే the structure of, ఇవి మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా వస్తాయి. The structure of bleaching powder. సో స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ క్లోరిన్, కాల్షియం ఒక్కటే ఉంటుంది, కాల్షియం ఒక్కటి. నెక్స్ట్ ఇటు క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒక క్లోరిన్ ఇక్కడ రాద్దాం, ఇంకొకటి ఆక్సిజన్ ఉంది, ఇంకో క్లోరిన్ ఉంటుంది, అది ఇక్కడ వస్తాయి, OCl. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. కాల్షియం కు ఇక్కడ 2 క్లోరిన్లు వచ్చినాయి, ఇక్కడ ఒక ఆక్సిజన్ వచ్చింది, కాల్షియం CaOCl2. ఓకేనా? స్ట్రక్చర్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఏమైంది? ఇక్కడ CaOCl అంటే 2 Ca, ఇక్కడ OCl. నోట్ చేసుకున్నారా? టప్ చేయమంటారా? ఓకే. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, it is prepared by the action of chlorine on dry slaked lime. డ్రై స్లేక్డ్ లైమ్ అంటే ఏంటంటే CaOH టేకన్ ట్వైస్, అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ మీద క్లోరిన్ రియాక్షన్ జరిపినప్పుడు CaOH టేకన్ ట్వైస్,
ప్లస్ క్లోరిన్ Cl2 యాడ్ అయింది అనుకోండి, యాడ్ అయితే వి గెట్ బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. అక్కడ ఏం ఫామ్ అవుతాయంటే బ్లీచింగ్ పౌడర్ అంటే CaOCl2 ప్లస్ వాటర్ కూడా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రిపరేషన్. మనకు ప్రిపరేషన్ రియాక్షన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై బ్లీచింగ్ పౌడర్ ప్రిపేర్డ్ బై యాక్షన్ ఆఫ్ క్లోరిన్ చర్య జరుగుతుంది దేని మీద? కాల్షియం హైడ్రాక్సైడ్ మీద. స్లేటెడ్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నట్టు. యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లేటెడ్ లైమ్ అంటే CaOH టేకన్ ట్వైస్. స్లేటెడ్ లైమ్ సున్నపు రాయి, ఇది డ్రై స్లేటెడ్ లైమ్ CaOH టేకెన్ ట్వైస్. దీని మీద చర్య జరుగుతుంది. క్లోరిన్ చర్య అంటే ఏంది? క్లోరిన్ అంటే ఏంది? Cl2 చర్య జరుగుతుంది. దానికి రియాక్షన్ వచ్చేసి CaOH టేకెన్ ట్వైస్ ప్లస్ Cl2 క్లోరిన్ రియాక్టెడ్ అండ్ ఇన్ దిస్ ఫార్మ్డ్ ఏం ఫామ్ అవుతుందని చెప్పాను? CaOCl2 అది బ్లీచింగ్ పౌడర్ ప్లస్ ఏం ఫామ్ అవుతుంది? వాటర్ కూడా వస్తుంది. సో దిస్ ఇస్ బ్లీచింగ్ పౌడర్. ఇట్లా తయారైంది దీని రియాక్షన్, బ్లీచింగ్ పౌడర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ CA ఇక్కడ. నెక్స్ట్ O అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ చేస్తారా? ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా? కాలే కదా. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ ఒక CA ఇక్కడ రెండు ఆక్సిజన్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది. ఓకే, ఇక్కడ హైడ్రోజన్లు రెండు ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ రెండు అయినాయి, కరెక్టే. ఇక్కడ క్లోరిన్ రెండు ఉన్నాయి, ఇక్కడ క్లోరిన్ రెండు ఉన్నాయి, కరెక్టే. కాల్షియం ఒకటి ఉంది, బ్యాలెన్స్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్, బ్లీచింగ్, disinfectant and oxidizing action of bleaching powder is due to oxidation. బ్లీచింగ్ డిస్ఇన్ఫెక్టెంట్ అంటే బ్లీచింగ్ పౌడర్ ని మనం ఎట్లా యూజ్ చేస్తాం? డిస్ఇన్ఫెక్టెంట్, క్రిములను చంపేటందుకు యూజ్ చేస్తాం. బ్లీచింగ్ కడగడానికి ఉపయోగిస్తాం. బ్లీచింగ్ డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ ఇంకా ఆక్సిడైజింగ్ యాక్షన్. దీనికి ఆక్సిడైజేషన్ ఉంటుంది. ఆక్సిడైజింగ్ యాక్షన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ డ్యూ టు, అంటే ఈ మూడు, ఇది ఆక్సిడైజింగ్ యాక్షన్, బ్లీచింగ్, ఇంకోటి డిస్ఇన్ఫెక్టెంట్ యాక్షన్ ఎందుకు ఉంటాయంటే ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ డ్యూ టు ఆక్సిడేషన్. దానికి ఉండే ఒక ప్రాపర్టీ ఏంటంటే ఆక్సిడేషన్ ప్రాపర్టీ ఉంటుంది. ఈజ్ డ్యూ టు bleaching powder is due to oxidation. నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? తర్వాత యూజెస్ చెప్తాను. బ్లీచింగ్ పౌడర్ యూజ్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ బ్లీచింగ్ ఏజెంట్ ఫర్ కాటన్ అండ్ లినన్ in textile industry, wood pulp in paper industry, and for washed clothes in laundry. బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే బ్లీచింగ్ ఏజెంట్ గా యూజ్ చేస్తాం. ఇన్ కాటన్ అండ్ లినన్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, బట్టల అంటే వస్త్రాల పరిశ్రమ లోపల, మనకు కాటన్ ఇండస్ట్రీ లోపల, లినన్ ఇండస్ట్రీ లోపల వీటిని మనము బ్లీచింగ్ ఏజెంట్ గా శుభ్రపరిచేటందుకు రసాయనంగా ఉపయోగిస్తాం. అట్లాగే ఇంకెక్కడ యూజ్ చేస్తామంటే వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ, అంటే వుడ్ పల్ప్ లోపల అక్కడ శుభ్రపరచడానికి మనము చెక్క కర్రతోటి పల్ప్ ఉంటుంది కదా, గుజ్జు, ఆ గుజ్జును శుభ్రం చేయడం లోపల పేపర్ ఇండస్ట్రీలో కూడా బ్లీచింగ్ పౌడర్ ని యూజ్ చేస్తాం. అండ్ ఫర్ వాషెడ్ క్లాత్స్ ఇన్ లాండ్రీ లోపల, బట్టల లాండ్రీ ఉంటుంది కదా, లాండ్రీకి బట్టలు ఇస్తాం చూసారా మీరు, డ్రైయర్. సో ఆ లాండ్రీ లోపల కూడా మనం ఏం చేస్తామంటే బట్టలు శుభ్రపరిచే దాంట్లో ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ యూజెస్ రాసుకోండి. యూజెస్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ బ్లీచింగ్ ఏజెంట్.
It is used as a bleaching agent. A bleaching agent. Agent for cotton and linen. 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 In textile industry. Textile industry. అండ్ ఆల్సో ఇంకెక్కడ యూజ్ చేస్తామంటే వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ, కర్ర గుజ్జును శుభ్రం చేయడంలో. వుడ్ నాట్ క్లియరా? వుడ్ పల్ప్. One minute please. ఇప్పటికి అట్లాగే ఉందా లేదా? క్లారిటీ లేదా? కొద్దిగా సమ్ టైమ్స్ సిగ్నల్ ప్రాబ్లం తోటే అట్లా అవుతుంది, నెట్వర్క్ ప్రాబ్లం అంతే. ఇప్పుడు అదే సో ఇక్కడ అండ్ ఇంకెక్కడ యూజ్ చేస్తాం? వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ అండ్ ఫర్ వాష్డ్ క్లాత్స్ ఇన్ లాండ్రీ. ఫర్ వాష్డ్ బట్టలు ఉతకడానికి లాండ్రీ లోపల మనం బ్లీచింగ్ పౌడర్ యూజ్ చేస్తాం. ఫర్ వాష్డ్ క్లాత్ ఇన్ లాండ్రీ. లాండ్రీలో బట్టలు ఉతకడంలో కూడా బ్లీచింగ్ పౌడర్ యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. మన వాటర్ని శుభ్రం చేయడంలో కూడా వాటర్కు బ్లీచింగ్ పౌడర్ కలుపుతాం. మీరు వింటారు కదా, అప్పుడప్పుడు వాటర్ లోపల బ్లీచింగ్ పౌడర్ కలిపిపోతుంటారు మున్సిపాలిటీ వాళ్ళు. సో బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు, అక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా ఇండస్ట్రీస్ లో కూడా యూజ్ అవుతుంది. యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అండ్ ఆల్సో ఇంకెక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎక్కడ? ఇన్ ఇండస్ట్రీస్, పరిశ్రమల లోపల యూజ్ అవుతాయి. ఇండస్ట్రీస్ అండ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. నీటిని శుభ్రపరచడంలో కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ రియేజెంట్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్. క్లోరోఫామ్ అనే దాన్ని ప్రిపేర్ చేయడంలో ఉపయోగిస్తాం. బై రియాక్టింగ్ విత్ ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఎసిటోన్. అంటే రియేజెంట్ అంటే ఏంటంటే క్లోరోఫామ్ తయారీ లోపల ఒక రియాక్షన్ లోపల ఒక యాక్టివ్ పార్ట్ గా, అంటే రియాక్టెంట్ గా యూజ్ చేస్తాం దీంట్లో. అంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది క్లోరోఫామ్ తయారు చేయడంలో. ఈ క్లోరోఫామ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం జనరల్ గా అంటే మనం మెడిసిన్స్ హాస్పిటల్స్ లో ఇప్పుడు మత్తు ఇవ్వడం లోపల క్లోరోఫామ్ అని ఉంటుంది. మత్తు ఆపరేషన్ సర్జరీ చేసేటప్పుడు క్లోరోఫామ్ ఇస్తారు, తెలుసా మీకు? సో అనెస్థీషియా లోపల దాంట్లో దీన్ని యూజ్ చేస్తారు క్లోరోఫామ్ అనేది. సో ఆ క్లోరోఫామ్ అనే దాన్ని తయారు చేయడంలో రియేజెంట్ గా యూజ్ చేస్తారు దీన్ని, బ్లీచింగ్ పౌడర్ని. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ రియేజెంట్ REAGENT
GENT, reagent for the preparation of chloroform. కనిపిస్తుందా? ఓకేనా? సో ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్ అనగానే మీకు సింబల్ కూడా, కెమికల్ నేమ్ కూడా గుర్తు పెట్టుకోండి. CHCl3. ఇది అనస్థీషియాలో మత్తు ఇవ్వడం లోపల మెడిసిన్స్. వాట్ హ్యాపెండ్ దిస్? Oh, right. 1 minute, please. Just ఓకే. కనిపిస్తుందా మీకు? ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్ CHCl3 బై రియాక్టింగ్ విత్ ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఎసిటోన్. అంటే బ్లీచింగ్ పౌడర్ అనేది, అంటే ఇది బై రియాక్టింగ్ విత్ ఇథైల్ ఆల్కహాల్ తోటి కానీ ఎసిటోన్ తోటి కానీ రియాక్షన్ అవుతుంది. ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఎసిటోన్. సో దాంతో రియాక్షన్ జరిపి ఇది ఏమి ఏర్పరుస్తుంది అంటే క్లోరోఫామ్ అనే దాన్ని ఏర్పరుస్తుంది. క్లోరోఫామ్. సో నోట్ చేసుకో. కనిపిస్తుందా? ఇప్పుడు క్లారిటీ లేదా? ఇట్లా దూరం ఉంటే క్లారిటీ ఉందా మరి? లేదా? It is used as reagent for the preparation of chloroform CHCl3 by reacting with ethyl alcohol or acetone.
లేదా క్లారిటీ? క్లారిటీ లేదా? సిగ్నల్ ప్రాబ్లం ఉన్నది. సిగ్నల్ తోటి ఇప్పుడు కూడా అంతేనా? ఓకే, ఇప్పుడు రాసుకున్నారా మరి? ఇది రాసుకున్నారా ఇప్పుడు చెప్పిన పాయింట్? ఓకే, నెక్స్ట్ ఒకటి బేకింగ్ సోడా చెప్పేసి ఇవాళకి ఆపేస్తాను. ఓకేనా? అందరు రెడీయా? ఆపేయమంటారా ఇవాళకి? ఈ రోజుకి ఆపేయమంటారా? చెప్పండి. 7 మెంబర్స్ ఉన్నారు. ఏం చేయమంటారు? చదువుతున్నారా మరి అందరూ? చెప్పండి, కంటిన్యూ చేయన్నా. బేకింగ్ సోడా చెప్పేస్తా. ఓకేనా? ఏంటి చెప్పన్నా? ఓకే ఓకే, సరే, 1 minute. స్టాండ్ పోయింది. ఓకే, కనిపిస్తుందా బోర్డు? ఓకే, నౌ బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్ అయిపోయింది. బ్లీచింగ్ పౌడర్ గురించి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు బేకింగ్ సోడా అంటే వాట్ ఈజ్ బేకింగ్ సోడా? మనము బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం దాన్ని, కెమికల్ నేమ్. దాని పేరు వచ్చే సింబాలికల్లీ NaHCO3 అంటాం. NaHCO3. సో మనం ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే తినే పదార్థాల లోపల, వంటకాల లోపల యూజ్ చేస్తాం బేకింగ్ సోడా.
సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు దీన్నే, బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడాని మనము సింబాలికల్లీ NaHCO3 అంటాము. దీనికి అనదర్ నేమ్ వచ్చేసి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంట. సో నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కనిపిస్తలేదు. ఓకేనా? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఇప్పుడు కనిపిస్తుందా? Sodium hydrogen carbonate or sodium bicarbonate is called baking soda as it added to food for faster cooking. బాగా తొందరగా వంట కావడానికి, అంటే ఫాస్టర్ గా తొందరగా కావడానికి, ఫుడ్ రెడీ కావడానికి మనం బేకింగ్ సోడానే యాడ్ చేస్తాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ దీన్నే మనం ఏమంటామంటే సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటాం. సోడియం బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ ఈజ్ కాల్డ్, దీన్ని మనం ఏమంటాము బేకింగ్ సోడా అంటాం. ఈజ్ కాల్డ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఎందుకు అంటాం దీన్ని బేకింగ్ సోడా, తినే సోడా అని ఎందుకు అంటామంటే యాజ్ ఇట్ యాడెడ్ టు ఫుడ్, యాజ్ ఇట్ యాడెడ్ టు ఫుడ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్, యాడెడ్ టు ఫుడ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్, తొందరగా వంట రెడీ కావడానికి, అంటే మనం తినే ఉప్పును కలుపుకుంటాం. సో నెక్స్ట్ ఈ బేకింగ్ సోడా is prepared by saturating NaCl solution with NH3 and carbon dioxide is passed. అంటే సాచురేటింగ్ NaCl అంటే NaCl లోపల వాటర్ కలిపి సాచురేట్ చేసి దాన్ని సంతృప్త ద్రావణం చేసి దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ని అట్లాగే అమోనియాని పంపిస్తే మనకు బేకింగ్ సోడా తయారవుతుంది. ఓకేనా? సో బేకింగ్ సోడా ఈజ్ ప్రిపేర్డ్ బై, బేకింగ్ సోడా దీని ఈక్వేషన్ రాస్తాను. ఫస్ట్ NaCl ప్లస్ H2O వాటర్, ఇది కలిపిన దానికి కార్బన్ డైఆక్సైడ్ కలిపి ప్లస్ NH3 అమోనియా కలిపితే వి గెట్ బేకింగ్ సోడా. అంటే ఇక్కడ ఏమేమి ఏర్పడతాయంటే NH4Cl అనే సాల్ట్ ఏర్పడుతుంది, సోడియం అమోనియం క్లోరైడ్ ప్లస్ NaHCO3 బేకింగ్ సోడా ఏర్పడుతుంది. సో దిస్ ఇస్ అ సింబల్. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా ఈజ్ ప్రిపేర్డ్ బై, ఇక్కడ దీనికి ఎట్లా రాస్తున్నాం అంటే బేకింగ్ సోడా ఈజ్ ప్రిపేర్డ్ బై సాచురేటింగ్ NaCl. సాచురేటింగ్ NaCl అంటే NaCl తీసుకొని దాని సాచురేషన్ అంటే వాటర్ కలపాలి. సాచురేటింగ్ NaCl
తర్వాత ఏం చేస్తాం, NaCl సొల్యూషన్ విత్ దానికి ఏం కలపమన్నాడు, NaCl సొల్యూషన్ కి అమోనియా NH3 కలపాలి, విత్ NH3 కలిపి అండ్ ఆల్సో ఇంకోటి ఏం కలపమన్నాడు, విత్ NH3 అండ్ కార్బన్ డైఆక్సైడ్ CO2 is passed, కార్బన్ డైఆక్సైడ్ దాని గుండా పంపించాలి. పంపిస్తే వి గెట్ NH4Cl అండ్ NaHCO3 అనే బేకింగ్ సోడా ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత రబ్ చేయమంటారా, ఇది రబ్ చేయనా, నోట్ చేసుకుంటారా, చేశాడా, ఓకే. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి బేకింగ్ సోడా ఈజ్ మైల్డ్ నాన్ కర్రోజివ్ బేస్. అంటే ఇది మైల్డ్ గా అంటే కర్రోజ్ చేస్తే, అంటే కర్రోజివ్ అంటే ఏంటంటే మంట మండిచ్చే వాయువు. అంటే బేకింగ్ సోడా అనేది మైల్డ్ గా తక్కువగా, బేకింగ్ సోడా ఈజ్ మైల్డ్ నాన్ కర్రోజివ్, కర్రోజివ్ బేస్. ఇది బేస్ అంటారు, బేకింగ్ సోడా ఏంటి ఇది, ఇట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ base, non-corrosive base. This is another point. Next, on heating during cooking liberates carbon dioxide. Baking soda లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందని మనం ఇంత ముందే రియాక్షన్ లో రాసుకున్నాం. బేకింగ్ సోడా ప్రిపరేషన్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కాబట్టి మనం హీట్ చేసినప్పుడు బేకింగ్ సోడా వేసి వంట వండేటప్పుడు మనకు లిబరేట్ అయ్యేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అవుతుంది. ఇక్కడ 2NaOH 2NaHCO3 ఇది బేకింగ్ సోడా. దీన్ని మనం వంట లోపల ఉపయోగించినప్పుడు వేడి జరుగుతుంటది. దిస్ ఇస్ హీట్ కి సింబల్, హీట్ కి సింబల్ ఇది. సో హీట్ అయినప్పుడు అప్పుడు అక్కడ ఏం ఏర్పడతా అంటే Na2CO3 సోడియం కార్బోనేట్ ఒకటి ఏర్పడుతుంది, ప్లస్ దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, ప్లస్ H2O వాటర్. మనం బేకింగ్ సోడా వంటలో ఉపయోగించినప్పుడు Na2CO3 ఏర్పడుతుంది, CO2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఆన్ హీటింగ్ మనం బేకింగ్ సోడాను వంటలో ఉపయోగించేటప్పుడు హీటింగ్ ప్రాసెస్ లోపల, ఇది హీటింగ్ ప్రాసెస్. ఆన్ హీటింగ్ డ్యూరింగ్ ఎప్పుడు ఉపయోగిస్తాం బేకింగ్ సోడాని, కుకింగ్ లో. డ్యూరింగ్ కుకింగ్ లిబరేట్స్, ఏం లిబరేట్ అవుతాయని చెప్పాను, ఏం లిబరేట్ అవుతుంది, ఏం లిబరేట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ CO2 అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ద అక్వస్ సొల్యూషన్ ఆఫ్ NaHCO3 ఈజ్ ఆల్కలైన్ ఇన్ నేచర్. అంటే ఇది మనం NaHCO3ని తినే సోడాను వాటర్ కలిపినప్పుడు ఆ ద్రావణము ఆల్కలైన్ నేచర్ అట. ఆల్కలైన్ నేచర్ అంటే ఏం చెప్పండి, ఆల్కలైన్ నేచర్ అట. అది అంటే అది ఏం నేచర్ కలిగి ఉంటుంది, ఆల్కలైన్ అంటే ఏమని చెప్పాను, బేసిక్ నేచర్. ద అక్వస్ సొల్యూషన్ ఆఫ్ NaHCO3 ఈజ్ ఆల్కలైన్ ఇన్ నేచర్. ఆల్కలీ సొల్యూషన్ అవుతుంది అది, ఆల్కలైన్ ఇన్ నేచర్. సో నోట్ చేసుకోండి. The aqueous solution of NaHCO3 sodium bicarbonate is alkaline in nature. నెక్స్ట్ యూజెస్ చెప్తాను. దీని యొక్క యూజెస్ ఏముంటాయి మరి, NaHCO3 యొక్క యూజెస్ ఏంటి, బేకింగ్ సోడా యూజెస్ నోట్ చేసుకోండి. అయిపోయిందా, రబ్ చేస్తున్నాను. రబ్ చేయమంటావు ప్రియాంక, ఓకేనా, ఓవర్. ఓకే. Yes, next uses of baking soda. Uses this baking soda. దీన్ని మనం NaHCO3 అంటాం. సో దీని యూజెస్ ఏంటి, దట్ ఈస్ ఫస్ట్ యూజ్ ఏంటంటే బేకింగ్ పౌడర్ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్
NaHCO3 and mild edible acid such as tartaric acid. Baking powder on heating or mixed with water gives carbon dioxide. మనకు బేకింగ్ పౌడర్ అంటే ఇప్పుడు చెప్పాం కదా, బేకింగ్ సోడా లోపల బేకింగ్ పౌడర్ తయారవుతుంది. ఆ బేకింగ్ పౌడర్ అంటే వంట చేసుకునే తినే పౌడర్, అది తినే సోడా అంటాము. సో అది మిక్స్చర్ ఆఫ్ ఏమేమి ఉంటుంది దాంట్లో అంటే NaHCO3 ఉంటుంది, మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ ఉంటుంది, యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి ఏమైతాయంటే ఈ ఎడిబుల్ యాసిడ్స్ ఇవి సచ్ యాజ్ టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా బేకింగ్ సోడా రోడ్డు మీద వేసుకొని చూడండి, కొద్దిగా పుల్లగా ఉంటుంది. చూసారా, ఎప్పుడైనా టేస్ట్ చూసారా? టార్టారిక్ యాసిడ్ అంటే దేంట్లో ఉంటుందని చెప్పాను నేను ఎస్టర్డే. ఏ యాసిడ్లో దేంట్లో ఉంటుంది, ఏ పదార్థంలో ఉంటుందని చెప్పాను? యాసిడ్స్ లోపల రాయించాను టేబుల్స్లో. టార్టారిక్ యాసిడ్ దేంట్లో ఉంటుంది? బోర్డ్ క్లియర్ లేదా? సో ఇది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది, ఒక్కసారి నోట్ చేసి. బేకింగ్ పౌడర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ టార్టారిక్ యాసిడ్ అనేది టామరిన్ లో ఉంటుందని దేంట్లో రాసుకోలేదా మీరు? టార్టారిక్ యాసిడ్ దేంట్లో ఉంది? సో బేకింగ్ సోడా ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ NaHCO3 and a mild edible acid such as tartaric acid. దాంట్లో tartaric acid such as tartaric acid. Baking powder on heating or mixed with baking powder on heating or mixed with బేకింగ్ పౌడర్ ని హీట్ చేసినా కానీ మిక్స్ విత్ వాటర్ తోటి కలిపినా కానీ ఏమిస్తుంది? హీట్ చేస్తే ఏమిస్తుంది అని చెప్పాను నేను ఇంతకుముందు. బేకింగ్ పౌడర్ మిక్స్డ్ విత్ వాటర్ చేసినా కూడా ఏమిస్తుంది అని చెప్పాను? CO2. మిక్స్డ్ విత్ వాటర్ గివ్స్ CO2. ఓకే, CO2. నెక్స్ట్ దాని రియాక్షన్ రాసుకుంటే NaHCO3 ప్లస్ H ప్లస్ అయాన్స్ ఇక్కడ యాడ్ అవుతే లోపల వాటర్ కలిపామనుకోండి, హీట్ చేసినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే CO2 రిలీజ్ అవుతుంది, ప్లస్ దాంట్లో H2O వస్తుంది, వాటర్. ఇంకొకటి ఏంటంటే సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ ఒకటి ఫామ్ అవుతుంది, సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్. సో నెక్స్ట్ the carbon dioxide released causes bread or cake to rise, making them soft and spongy duff. ఇప్పుడు మనం బేకింగ్ సోడాను మన బ్రెడ్ లో కలుపుతారని మీకు తెలుసు. ఈ బేకింగ్ సోడా బ్రెడ్ లో కలిసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా, అది హీట్ చేసినప్పుడు అక్కడ వెలువడిన కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా యూజ్ అవుతుందంటే ఆ బ్రెడ్ లేదా కేక్ తయారవుతుంది కదా, ఆ కేక్ ని టు రైజ్ మేకింగ్ దెమ్ సాఫ్ట్ అండ్ స్పాంజీ. ఆ బ్రెడ్ కేక్ మెత్తగా ఉండడానికి కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది దాంట్లో. ఆ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అది బేకింగ్ సోడాలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ వల్ల అది మెత్తగా స్పాంజీగా డఫ్గా ఉంటుంది. సో రాసుకోండి, ద కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ CO2 రిలీజ్డ్ causes bread or cake bread or cake to rise, making them వాటిని ఏం చేస్తుంది ఆ బ్రెడ్ ను స్పంజీగా, టు రైజ్ మేకింగ్ దెమ్ సాఫ్ట్ ఆర్ స్పాంజీ, మేకింగ్ దెమ్ సాఫ్ట్ ఆర్ ఎట్లా ఉంటుందని చెప్పాను? స్పంజీ అంటే డఫ్, మెత్తగా ఉండేటట్టు చేస్తుంది.
ఓకే. సో నెక్స్ట్ అదే వీడియో ఇక్కడ కూడా ఒక్క నిమిషం సిగ్నల్ మార్క్స్ ఇట్లా ఉన్నా అదే లెటర్స్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు అట్లాగే ఉందా? బ్లర్రీ ఉందా? సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. ఇప్పుడు ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే. సో నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి. తర్వాత సెకండ్ యూజ్ ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ యూజ్. ఓకేనా? నోట్ చేసుకున్నారుగా? తర్వాత సెకండ్ యూజ్ డ్యూ టు ఆల్కలైన్ నేచర్ అంటే బేసిక్ నేచర్ ఉంది కదా NaHCO3కి, ఇదేంది బేకింగ్ సోడాకి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యాంటాసిడ్స్ టు న్యూట్రలైజ్ యాసిడ్స్ ఇన్ స్టమక్. మన కడుపు లోపల యాసిడ్స్ ఫామ్ అవుతాయి కదా, స్టమక్ లోపల అంటే యాసిడ్స్ ఫామ్ అవుతాయి, గ్యాసెస్, అవి మంట మండిస్తాయి. కాబట్టి యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఏం కలపాలి? యాసిడ్స్ న్యూట్రలైజ్ కావాలంటే ఏం కలపాలి? బేస్ కలపాలి. ఆ బేస్ లోపల మనం ఇది ఆల్కలైన్ నేచర్ కలిగి ఉన్న బేస్ కదా NaHCO3 బేకింగ్ సోడా. కాబట్టి ఆ మెడిసిన్స్ లోపల యాంటాసిడ్స్ లోపల మనము ఈ యొక్క NaHCO3ని కలుపుతాం. సో అది బేస్ కలిపితే అది న్యూట్రలైజ్ చేస్తుంది. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. డ్యూ టు nature, due to its alkaline nature, it is used in antacids. మన కడుపు లోపల ఉండే అంటే కడుపులో స్టమక్ లో ఉండే యాసిడ్స్ న్యూట్రలైజ్ కావడానికి ఏ టాబ్లెట్స్ వాడతారు? యూజ్డ్ ఇన్ యాంటాసిడ్, ANTACIDS. యాంటాసిడ్స్ అంటే బేసెస్ అన్నట్టు. ఇవి యాంటాసిడ్స్ లో ఉండేది ఏంది? బేస్ ఉంటుంది, యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. యాంటాసిడ్స్ టు న్యూట్రలైజ్ ఇన్ స్టమక్ కడుపు లోపల ఉండే యాసిడ్స్ ని ఇవి న్యూట్రలైజ్ చేస్తాయి. అంటే దీంట్లో ఈ యాంటాసిడ్స్ లో ఉండేది కూడా ఏంది? ఏముంటుంది? ఇదే బేకింగ్ సోడా యాడ్ అవుతుంది. ఓకేనా? ఆల్కలైన్ నేచర్ కాబట్టి ఇట్స్ యూజ్డ్ ఇన్ యాంటాసిడ్స్. నెక్స్ట్, యూజ్డ్ ఇన్ సోడా యాసిడ్ ఫర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. అంటే సోడా యాసిడ్ లోపల మనము ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే మంటలు ఆర్పే మిషన్ ఉంటుంది కదా,
ఫైర్ ఎక్స్టింగ్విషర్ మనకు సినిమా హాల్స్ లో అక్కడ ఉంటాయి, మంటలు ఆర్పే మిషన్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్. వాటి లోపల ఈ యొక్క బేకింగ్ సోడాని యూజ్ చేస్తారు సోడా యాసిడ్ గా. ఓకేనా, యూజ్డ్ ఇన్ సోడా యాసిడ్, సోడా యాసిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, మంటలు ఆర్పే అగ్నిమాపక యంత్రాల లోపల, అంటే వాటి లోపల ఆ మిషన్స్ లోపల వీటిని సోడా యాసిడ్ గా, ఆ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లో యూజ్ చేస్తారు, బేకింగ్ సోడాని యూజ్ చేస్తారు. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి యూజ్డ్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్ ఫర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్. యాంటీసెప్టిక్ కూడా దీన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి యూజ్ చేస్తారు. మైల్డ్ గా చిన్న చిన్న చర్మం మీద స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఎలర్జీ అట్లాంటివి అయితే మనం బేకింగ్ సోడాని యాంటీసెప్టిక్ గా కూడా వాడచ్చు. అంటే యాంటీసెప్టిక్ మెడిసిన్స్ లోపల కూడా యూజ్ అవుతాయి. అంటే బేకింగ్ సోడా యూజ్డ్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్, అంటే మనం చిన్నగా ఏదైనా స్కిన్ ఎలర్జీ అయినప్పుడు బేకింగ్ సోడాని వాడచ్చు, యూజ్డ్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్ గా, యాంటీసెప్టిక్ ఇన్ ఫర్ స్కిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్. సో ఇక్కడికి బేకింగ్ సోడా మీద అయిపోయింది. లాస్ట్ త్రీ సబ్జెక్ట్స్ అంటే త్రీ టాపిక్స్ ఉన్నాయి. అదేంటంటే వాషింగ్ సోడా, Na2CO3, సోడియం కార్బోనేట్. అది మనము సోడియం కార్బోనేట్ అనేది వాషింగ్ సోడా అంటాం, బట్టల సోడా అంటాం దాన్ని. అట్లాగే జిప్సమ్, సున్నప్రాయి సిమెంట్ ఇండస్ట్రీలో వాడతాం దాన్ని, జిప్సమ్ అనేదాన్ని. అదొకటి చెప్పేస్తాను. లాస్ట్ లో వాటర్ క్రిస్టలైజేషన్ ఉంటుంది. ఇదొకటి అయిపోయిందంటే ఈ యాసిడ్స్ బేసెస్ కంప్లీట్ గా అయిపోతుంది. దీని మీద మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, తర్వాత నేను బిట్స్ కూడా ఇస్తాను నేను. ఓకేనా? సో ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. 3 టాపిక్స్ చెప్పిన తర్వాత క్లాస్ అయిపోతుంది. యాసిడ్స్ బేస్ అయిపోగానే రేపటితో అయిపోతుంది. యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ అయిపోగానే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో ఒక టాపిక్ తీసుకుంటాను. ఓకేనా? సో ఎక్కువ మంది జాయిన్ కండి. అర్థమైందా ఇప్పటి వరకు చెప్పిందంతా? ఫాలో అయినారా? ఓకే, ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ రేపటి క్లాస్ లోపల చెప్పేస్తాను. వీలైనంత తొందరలో రాయిస్తాను, కానీ ఇంకా అర్థం చేయడానికి కొద్దిగా స్లోగా తీసుకుంటున్నాం. వాషింగ్ సోడా ఒకటి Na2CO3 అంటాము. ఇంకోటి వచ్చేసి జిప్సమ్ అంటారు. జిప్సమ్ అనేది CaSO4 2H2O, దాని సింబల్. దాన్నే మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఒకటి ఉంటుంది, CaSO4 ½ H2O, 2CaSO4 H2O ప్యారిస్ ని. అవి సిమెంట్ ఇండస్ట్రీలో వాడతాం. సో ఆ రెండింటి గురించి చెప్పిన తర్వాత వాటర్ క్రిస్టలైజేషన్ ఒకటి చెప్పేసి, మనం సాల్ట్స్, కొన్ని సాల్ట్స్ ఉన్నాయి దాంట్లో వాటర్ క్రిస్టలైజేషన్ అని ఉంటుంది, చేస్తాను. సో దిస్ వి ఎండ్ ద యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్, అండ్ నెక్స్ట్ ఆన్వర్డ్స్ వి గో ఫర్ అనదర్ మ్యాథమెటిక్స్ చాప్టర్, ఏదైతే అది తీసుకుంటాం. ఓకేనా? సో టుమారో యూ విల్ హ్యావ్ ద క్లాస్ అట్ 9:30 క్లాస్ ఉంటుంది. ఓకే, చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకా ఎక్కువ మంది జాయిన్ కావాలి, డౌట్స్ ఉన్నాయా? ఓకే, అప్పుడప్పుడు సిగ్నల్ ఎప్పటికీ ఇట్లా ఉండలేదు కదా, ఈ రోజే ఇట్లా కొద్దిగా సిగ్నల్ వచ్చి బ్లర్గా వస్తుంది కదా, వీడియోస్ క్లియర్ రాలేదు కదా, రోజు అవుతలేదు కదా. డైలీ అట్లా అవుతలేదు కదా సిగ్నల్, అంతేనా? ఓకే, చదవండి, బాగా చదవండి. ఇంకోటి TSRJC కూడా ఉంది, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ పడ్డాయి, అది అప్లై చేయండి. దానికి కూడా సేమ్ సిలబస్ ఇవి ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి. ప్రిపేర్ కండి, చాలా బాగుంటుంది అది. దాంట్లో సీట్ దొరికినా పర్లేదు, డిప్లొమా చేసినా పర్లేదు, మీ ఇష్టం, ఏదైనా కూడా వెళ్ళొచ్చు. సో అన్నిటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? రైట్. పోస్ట్ పోన్ అయినట్టు అనిపిస్తుంది. సెట్స్ అన్ని ఈ మధ్యలో వాయిదా అని చెప్పి పెట్టారు, ఎందుకంటే కరోనా బాగా అయిపోతుంది కాబట్టి కొద్ది రోజులు అప్లికేషన్ కూడా లేట్ అవుతుంది కావచ్చు. పేపర్లలో కూడా ఏమి ఇస్తలేదు, టైం పడుతుంది దానికి. సో మీరు పాలిసెట్ ఎప్పుడైనా పేపర్ అబ్జర్వ్ చేయండి, ఇన్ఫార్మ్ చేస్తాను.
అది అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ చేసినట్టున్నారు, ఎందుకంటే ఎగ్జామ్ కూడా లేట్గా జరుగుతుంది. ఈ లాక్డౌన్ చేయబట్టి లేట్ అవుతుంది. మీరైతే ప్రిపరేషన్ ఆపకుండా చదువుతూ ఉండాలి. ఓకేనా? ఓకే. ఓకే. టుమారో యూ హ్యావ్ ద క్లాస్ అగైన్ ఎట్ 9:30. ఓకే, బాయ్. క్లాస్ ఎండ్ చేస్తున్నాం. రోహిత్, ఏమన్నా డౌట్సా రోహిత్? నో. ఓకే, రైట్. ఇంకెక్కువ మంది జాయిన్ కమ్మని చెప్పండి. ఓకే, రైట్.